హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈ వీడియో లాస్ట్ వీడియో కంటిన్యూషన్. లాస్ట్ వీడియోలో మా నెల్లూరులో చేసుకునే తోటలో పండుగ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో పిన్ చేసినాను, చూడని వాళ్ళు వెళ్ళి ఆ వీడియో కూడా చూసేయండి. ఈ వీడియోలో ఏట్లో పండుగ అంటే ఏంటి, ఎందుకు చేస్తారు, ఎక్కడ చేస్తారు, ఏమేమి ఉంటాయి అన్నీ డీటెయిల్గా డిస్క్రైబ్ చేస్తాను. ఫస్ట్ అయితే మీలో ఎంతమందికి తెలుసు ఏట్లో పండుగకి ఇంకో పేరుందని, దాన్నే గొబ్బెమ్మల పండుగ అని కూడా పిలుస్తారని? అసలు ఈ పేరు ఎందుకు వచ్చిందంటే, మనం ఈ పండుగ రోజుల్లో ఇంటి ముందు వేసుకునే ముగ్గుల్లో పెట్టే గొబ్బెమ్మల్ని మా నెల్లూరులో ఉన్న రంగనాయకుల స్వామి టెంపుల్ దగ్గర ఉన్న పెన్నా నదికి తీసుకొచ్చి అందులో కలిపి గౌరీదేవికి నమస్కరించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. మళ్ళీ ఆ గౌరీ మాతకి వచ్చే సంవత్సరం నిన్ను నిలుపుకుంటామమ్మా అని దండం పెట్టుకొని తిరిగి వచ్చేస్తాం. అలా ఈ పండగకి గొబ్బెమ్మల పండుగ అని పేరు వచ్చింది. ఇంకా ఎట్లో పండుగని ఎందుకు అంటామంటే, పెన్నా నది ఒడ్డున చేసినాం కాబట్టి. ఏరు అంటే నది, అలా ఏరు పండుగ కాస్త ఏటి పండుగగా మారింది. ఇది తెలిసిన వాళ్ళ కోసం కాదు, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. ఈ వీడియో తోటలో పండుగ వీడియోకి కంటిన్యూషన్ అని ఎందుకు చెప్పానంటే, ఈ రెండు పండుగలకి ఒక లింక్ ఉంది. అదేంటంటే, తోటలో పండుగ రోజు అక్కడక్కడ ఉత్సవ విగ్రహాలు పెట్టి పూజిస్తారని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో. అలా పూజించాక అంతా అయిపోయాక మళ్ళీ తిరిగి యథావిధిగా వాటిని ఆ దేవస్థానాలకి చేర్చేస్తారు. అలా తీసుకెళ్లే క్రమంలో అన్ని ఉత్సవ మూర్తుల్ని ఒక దగ్గరికి చేర్చుతారు. అదే ఈ పెన్నా నది ఒడ్డున. ఇక్కడ ఆ ఉత్సవమూర్తులన్నింటినీ ఒక దగ్గర పెట్టి భక్తుల దర్శనం కోసం ఏర్పాట్లు భారీగా చేస్తారు. అలాగే వచ్చిన భక్తులకి ప్రసాదాలు కూడా పంచుతారు. ఈ ఏటి పండుగ కోసం జనాలు కూడా పిచ్చి వస్తారు. సాయంత్రం 4 గంటలు స్టార్ట్ అయితే మొత్తం అయిపోవడానికి అర్ధరాత్రి అయ్యేది. అప్పట్లో అయితే ఫ్యామిలీలు వచ్చేసి పిండి వంటలు, భోజనాలు అన్నీ అక్కడికే తెచ్చుకొని తినేసి, పిల్లకాయలు అయితే గాలిపటాలు ఎగరేసుకుంటూ భలే జాలీగా గడిపేవాళ్ళు. ఇప్పుడైతే వచ్చే జనాల కోసం మెయిన్గా పిల్లలకి ఆడుకునే బొమ్మలు, తినడానికి స్నాక్స్, ఇంకా డెకరేటివ్ ఐటమ్స్ ఇలా చాలా పెట్టున్నారు. మొత్తానికి తిరణాల్లాగుంది ఇక్కడ. ఈ బొమ్మలన్నీ చూడడానికి చాలా బాగున్నాయి. ఇప్పటిదాకా నేను తెలుసుకుని చెప్పిన వాటిలో ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. మీకేమైనా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ తెలుసుంటే కామెంట్ చేయండి. మా చిన్నప్పుడైతే ఈ పండుగ కోసం చాలా వెయిట్ చేసేవాళ్ళం. ఇప్పుడంతా పెయిడ్ ఈవెంట్లా అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మేము సంక్రాంతి ఫెస్టివల్ ఎలా జరుపుకున్నాం, ఏమేమి చేసాం అన్ని వీడియోలో పెడుతున్నాం. అది కూడా మిస్ కాకుండా చూసేయండి. ఇంకా లాస్ట్గా మేమైతే మా ఫ్రెండ్స్, అదే లాస్ట్ వీడియోలో చెప్పా కదా హరిత, చైతన్య, మేమంతా కలిసి టైం స్పెండ్ చేసి కొన్ని సెల్ఫీస్ తీసుకొని రిటర్న్ అయిపోయాం. దారిలో టెంపుల్ కనపడితే ముందు ప్రసాదం దగ్గర పోయి ప్రసాదం తీసుకొని వచ్చేయాలి. అది మ్యాండేటరీ మనకి. లాస్ట్లో నేను మా శ్రీవారు కొన్ని ఫొటోస్ తీసుకొని ఇంటికి రిటర్న్ అయిపోయాం. సరే అయితే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. లైక్, షేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.